ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర యువతే భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండేవి. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ప్రతి నియోజకవర్గంలో పెట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి అవకాశాలే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా పారిశ్రామికవేత్తలు సిఏ సదస్సులు కూడా చూశారు, క్యూ కడతా ఉన్నారు. ఈ రాష్ట్రం ఒక విజనరీ ముఖ్యమంత్రి, దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన ఉన్న రాష్ట్రంలో మనం పెట్టుబడులు పెడితే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. దానిలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో యువకులకి ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో రూరల్ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇంతకుముందు జాబ్ మేళాలో పట్టణ ప్రాంతాల్లో పెట్టారు. అట్లా కాకుండా ప్రతి రూరల్ ఏరియాల్లో కూడా యువకులకి అలాగే విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్ర యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు కంకణం కట్టుకున్నారు. తప్పనిసరిగా ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అంటే ఎప్పుడైతే కాలేజీ సెలవులు ఉంటాయో విద్యార్థులకు కూడా చెప్తా ఉన్నా, తప్పనిసరిగా ఆ 3 months ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో 90 days మీరు కూడా మీకు నచ్చిన వ్యవస్థలో పనిచేసే విధంగా స్కిల్ని మీరు ప్రోత్సహించుకొని మీరు డెవలప్ అయితే తప్పనిసరిగా ఈ రాష్ట్ర ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వెలుగులు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే పరిస్థితుల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ పరిశ్రమలు అన్నీ కూడా ఇంకొక నెక్స్ట్ టర్మ్ ఇదే ప్రభుత్వం కానీ వస్తే మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్ష వాళ్ళందరూ కూడా మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా ఆయన ఏదైతే 2047 విజన్లో మేమందరం శాసనసభ్యులుగా యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి తప్పనిసరిగా మా నియోజకవర్గంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి మేము ఈ నియోజకవర్గ ప్రజల తరపున చెప్తాం.